అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనకి వింటర్స్లో బాగా వేడిగా సూప్ తాగితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఒంట్లో బాగపోతే లేకపోతే కొంచెం కోల్డ్గా ఉంటే మంచి వేడివేడిగా సూప్ తాగితే మనకి ఆరోగ్యంగా కొంచెం బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఒక మంచి సూప్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చికెన్ సూప్. ఇది ఒక తమిళనాడు స్టైల్ అనమాట. దీన్ని కోళి రసం అని కూడా అంటారు. చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా ఇది మనం చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక రోట్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసి దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బరక్క పొడి అయ్యేట్టు దంచుకోవాలి. ఇలా ఫ్రెష్ పదార్థాలు దంచి వాడటం వల్ల సూప్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత ఇందులో చిన్న స్లైసెస్గా కట్ చేసిన అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. ఇప్పుడు సూప్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత తరిగిన ఒక ఉల్లిపాయ, తరిగిన ఒక పచ్చిమిరపకాయ, కొన్ని కరివేపాకులు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన వెంటనే చాలా మంచి అరోమా వస్తుంది. అందుకే సూప్ చేసేటప్పుడు ఫ్రెష్గా దంచి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో తరిగిన 2 చిన్న టొమాటోలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 500 గ్రాములు బోన్ ఉన్న చికెన్ని యూస్ చేస్తున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చికెన్ సూప్ చేసేటప్పుడు బోన్ ఉన్న చికెన్ పీసెస్ని వాడండి. ఎందుకంటే చికెన్ బోన్స్లో నుంచి దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ముందుగా దంచిన ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సూప్ చేసేటప్పుడు మీరు వాడే పదార్థాలన్నీ ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి. మీరు మంచి ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలనుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్. సో ఇదంతా కలిపి 750 ml అవుతుంది. నీళ్లు బాగా మరిగి ఒక ఉడుకు వచ్చిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి వెయిట్ కూడా పెడుతున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్కి 2-3 విసిల్స్ వచ్చేంత వరకు సూప్ని ఉడికించాలి. అంతే, చికెన్ సూప్ తయారైనట్టే. ఇది చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి. దీనిలో నుంచి చాలా మంచి వాసన వస్తుంది. చివరిగా నేను తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. అంతే, ఈ టేస్టీ అండ్ హెల్తీ చికెన్ సూప్ని సర్వింగ్ బౌల్స్లో వేసి వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ చికెన్ సూప్ చూస్తానికి అసలు ఎంత లైట్గా, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఈ సూప్ చేసేటప్పుడు మీరు చికెన్ పీసెస్ అన్నీ బోన్స్తో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ బోన్స్లో నుంచి వస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి.